జేఈఈ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించిన ఫిట్జ్ కాలేజీ విద్యార్థి తేజేశ్వర్ విజయవాడ ఫిట్జ్ కాలేజ్ లో కాలేజీ డైరెక్టర్ పిన్నెపు రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. తేజేశ్వర్ ను అభినందించిన ఫిట్జ్ కాలేజీ డైరెక్టర్ పిన్నెపు రమేష్ బాబు. ఈ సందర్భంగా పిన్నెపు రమేష్ బాబు మాట్లాడారు. ఈ సంవత్సరం జరిగిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో 8వ ర్యాంకు సాధించిన తేజేశ్వర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ ర్యాంకు సాధించినందుకు చాలా గర్వపడుతున్నట్లు తెలిపారు. తేజేశ్వర్ తో పాటు అనేక మంది విద్యార్థులు ఐఐటీలో ప్రవేశం పొందుతున్నారని తెలిపారు. కొత్తగా చేరబోయే విద్యార్థులు మా సంస్థకి వచ్చి ఒకసారి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. మా స్వగృహం కర్నూలు 8వ క్లాస్ నుంచి విజయవాడ ఫిట్జ్ కాలేజ్ లో జాయిన్ అయ్యానని, నాలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ఫిట్జ్ కాలేజ్ యాజమాన్యం అందరి విద్యార్థుల కంటే నాపై ఎక్కువ ప్రోత్సహించారు. నాకు కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్ వల్ల ప్లాన్ షెడ్యూల్ తో ముందుకు వెళ్లడం ద్వారా 8వ ర్యాంకు సాధించాను. రిజల్ట్ రాకముందే 10వ ర్యాంకులోపు వస్తుందని ముందే ఊహించానని 8వ ర్యాంకు వచ్చినందుకు విజయవాడ ఫిట్జ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, సంపత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐఐటిజే అడ్వాన్స్ 2024 ఫలితాల్లో ఫిట్జీ విజయవాడ క్యాంపస్ చెందిన విద్యార్థి తేజేశ్వర్ ఆల్ ఇండియా ర్యాంక్ 8 ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 8th ర్యాంక్ సాధించాడని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు వెలువడిన ఐఐటిజేఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టాప్ 10లో యాక్చువల్ ఒకే ఒక ర్యాంక్ రావడం జరిగింది. ఆ ఒక్క ర్యాంక్ కూడా మన ఫిట్జీ విజయవాడ క్యాంపస్లో 5 సంవత్సరాల నుంచి 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th, 11th, 12 5 సంవత్సరాల నుంచి మన క్యాంపస్లోనే చదువుతున్న మన స్టేట్ విద్యార్థికి రావడం అనేది చాలా సంతోషిస్తున్నాం. రైట్, ఇట్లానే ఈరోజు ఇంకా మిగతా చాలా మంది స్టూడెంట్స్ టాప్ 500, టాప్ 1000లో కూడా సీట్లు సాధించారు. వాళ్ళు కూడా ఐఐటీలో చేరడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వచ్చిన రిజల్ట్స్తో పాటు గత నెలలో వచ్చిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా మన క్యాంపస్ ఫిట్జీ విజయవాడ క్యాంపస్ చెందిన చాలా మంది విద్యార్థులు 100% సాధించడంతో పాటు మంచి మంచి ర్యాంకులు సాధించారు వాళ్ళు కూడా. సో ఈ రకంగా అన్ని రకాల ఎగ్జామినేషన్స్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన మా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాం. వీటితో పాటు ఒలింపియాడ్స్లో కూడా ఇదే స్టూడెంట్ ఎవరైతే ఆల్ ఇండియా ర్యాంక్ 8 వచ్చిందో ఇదే స్టూడెంట్ 4 months బ్యాక్ జరిగిన ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఇండియా మొత్తం మీద 6 స్టూడెంట్స్ మాత్రమే దానికి సెలెక్ట్ చేయడం జరిగింది ఆస్ట్రానమీ ఒలింపియాడ్. దాంట్లో నేను మామూలుగా కర్నూలు నుంచి వచ్చాను. ఇక్కడ హాస్టల్లో 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. 6th, 7th కూడా ఫిట్జీ కరికులంలోనే అక్కడ టైప్ అయ్యి ఉన్న ఒక స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఫిట్జీలో కంటిన్యూ అయ్యాను. ఫిట్జీలో స్టార్టింగ్ నుంచి ఉండడం వల్ల నాకు ఒక బెనిఫిట్ ఏం జరిగిందంటే వీళ్ళు నా టాలెంట్ని ముందే గుర్తించి నాకు సపరేట్గా కొద్దిగా హెల్ప్ చేసి అందరికన్నా ముందు ఉండడానికి సహాయపడ్డారు. సో వీళ్ళ హెల్ప్తో నేను చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. ఆ కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్ వల్ల మంచి ప్లాన్ షెడ్యూల్స్తో మేము వెళ్ళినందుకు నాకు చాలా నమ్మకం ఉంది. ఈవెన్ రిజల్ట్ రాకముందు కూడా టాప్ 10లో వస్తారని మేము ఊహించాను. ఎందుకంటే మేము గత 6 monthsగా పర్ఫెక్ట్గా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం అన్నీ చేసుకుంటూ వచ్చాం కాబట్టి నాకు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను. సో ఇలా వస్తుందని ముందే ఊహించి